వాళ్ళు చేసిన త్యాగం, ప్రాణార్పణ దేశ స్వాతంత్ర్యం కోసం. అంతకంటే గొప్ప త్యాగం మన ప్రభు అయిన యేసుక్రీస్తు చేశాడు. మన ఆత్మలకు స్వాతంత్ర్యాన్ని కలిగించడానికి. ప్రతి ఒక్కరికి ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ నిత్యము ఉంటుంది. నిత్యత్వంలో మనం బందీలుగా నరకంలో బాధపడుతూ ఉండకూడదని, మనం ఏ పాపపు సంఖ్యల చేత బానిసలుగా బందీలుగా ఉన్నామో ఆ సంఖ్యల నుండి విడిపించటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. రావడమే కాకుండా ఆయన మనందరి కోసం తన ప్రాణాన్ని త్యాగం చేయడం వల్ల ఈరోజు మనం స్వాతంత్ర్యం, నిజమైన స్వాతంత్ర్యం కలిగి ఉన్నాం. అటు అద్భుతమైనటువంటి స్వాతంత్ర్యాన్ని ప్రసాదించిన దేవునికి మహిమ కలుగును గాక. అలాగే